ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకేసారి 2G, 3G, 4G సర్వీసులన్నీ ఒక కంపెనీ ప్రొవైడ్ చేసింది. ఆ కంపెనీ ఒకప్పుడు టెలికాం సెక్టార్‌లో ఉన్న సక్సెస్‌ఫుల్ కంపెనీలలో ఒకటి. ఆ కంపెనీ మరేదో కాదు, ఎయిర్‌సెల్. ఒకప్పుడు టెలికాం సెక్టార్‌లో 7.5% మార్కెట్ షేర్‌ని ఎయిర్‌సెల్ కలిగి ఉండేది. 8.5 కోట్ల కంటే ఎక్కువగా సబ్స్క్రైబర్స్‌ని ఎయిర్‌సెల్ కలిగి ఉండేది. అలాగే ప్రాఫిట్స్‌లలో చూసుకుంటే ఎయిర్‌సెల్ మిగతా కంపెనీల లాగే కొన్ని కోట్లలో ప్రాఫిట్స్‌ని సంపాదించేది. మరి ఇంతలా సబ్స్క్రైబ్ బేస్ అండ్ ప్రాఫిట్స్‌ని కలిగి ఉన్న ఎయిర్‌సెల్ సడెన్‌గా ఇలా దివాలా తీసింది. కొన్ని కోట్ల ప్రాఫిట్ సంపాదించే ఎయిర్‌సెల్ 50,000 కోట్ల అప్పుల్లో ఎలా కూరుకుపోయింది. చివరికి ఎంప్లాయీస్‌కి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితికి ఎలా దిగజారింది. ఎయిర్‌సెల్ ఇలా దివాలా తీయడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. ఇండియాలో ఎయిర్సెల్ 1999లో ప్రారంభమైంది. దీన్ని స్థాపించింది చిన్న కన్నన్ శివశంకరన్. ఎయిర్సెల్ మొదట తమిళనాడులో మాత్రమే సర్వీస్ని ప్రొవైడ్ చేసేది. అతి తక్కువ కాలంలోనే ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెలికాం కంపెనీలాగా అవతరించింది. 2005లో మ్యాక్స్ కమ్యూనికేషన్ అనే సంస్థ ఎయిర్సెల్లో 74% వాటాని కొన్నది. ఆ తర్వాత ఎయిర్సెల్ అస్సాం, నార్త్ ఈస్ట్, ఒడిస్సాలో కూడా టెలికాం సర్వీసులను ప్రొవైడ్ చేయడం ప్రారంభించింది. 2010లో 3G స్పెక్ట్రమ్ వేలం జరిగినప్పుడు ఎయిర్సెల్ $75 బిలియన్ ఖర్చు పెట్టి ఇండియా మొత్తం మీద 13 సర్కిళ్లలో అంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో స్పెక్ట్రమ్ సర్వీసులను ప్రారంభించింది. రోజు రోజుకి ఎయిర్సెల్ యొక్క మార్కెట్ షేర్ పెరుగుతూ పోతుంది. దీంతో ఎయిర్సెల్ చాలా డబ్బులు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐపీఎల్లో ఎయిర్సెల్ హెవీగా ఇన్వెస్ట్ చేసింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ స్పాన్సర్గా ఉండేది. అంతెందుకు, మహేంద్ర సింగ్ ధోని ఎయిర్సెల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాడు. మహేంద్ర సింగ్ నటించిన యాడ్స్ వల్లే ఎయిర్సెల్ చాలా మందికి తెలిసింది. నేను కూడా మహేంద్ర సింగ్ ధోని గారి యాడ్ చూసే ఎయిర్సెల్ సిమ్ తీసుకున్నాను. అయితే ఇలా స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తున్న ఎయిర్సెల్కి ఒక దగ్గర గట్టి షాక్ తగిలింది. ఆ షాక్ ఎయిర్సెల్కి మాత్రమే కాదు, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి బిగ్ ప్లేయర్స్కి కూడా తగిలింది. అదేంటంటే ఇండియాలో 3 రకాల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉండేవి. అందులో మొదటిది హోమ్ బ్రాడ్బ్యాండ్. ఇందులో ఇంటర్నెట్తో పాటు మొబైల్ ఫోన్ సర్వీస్ కూడా ఉంటుంది. రెండవది మనం ప్రస్తుతం మొబైల్లో యూజ్ చేస్తున్న ఇంటర్నెట్. ఇందులో కూడా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మూడవది మాత్రం వైర్లెస్ బ్రాడ్బ్యాండ్. ఇందులో కేవలం ఇంటర్నెట్ తప్ప కాల్స్ చేసుకునే అవకాశం అనేది ఉండదు. మీరు ఒక డాంగిల్ తీసుకొని దాని ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ని వాడుకోవచ్చు. అయితే 2010లో మూడవ రకమైన వైర్లెస్ బ్రాడ్బ్యాండ్కి ఆక్షన్ అనేది జరిగింది. అయితే ఈ ఆక్షన్లో ఏ కంపెనీ కూడా పాల్గొనలేదు. దీనికి గల అతిపెద్ద కారణం, ఇందులో ఫోన్ కాల్స్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే ఉంటుందని ట్రాయ్ కండిషన్స్ పెట్టింది. అయితే ఆ సమయంలో ఎయిర్టెల్, ఎయిర్సెల్, వోడాఫోన్ లాంటి పెద్ద కంపెనీలు ఆల్రెడీ హోమ్ బ్రాడ్బ్యాండ్, మొబైల్ బ్రాడ్బ్యాండ్ వంటి సర్వీసులకు లైసెన్స్ని కలిగి ఉన్నారు. సో ఈ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ కొనడం ద్వారా వీళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదని ఈ 3 కంపెనీలు మాత్రమే కాదు, ఏ కంపెనీ కూడా అసలు వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ని కొనడానికి ఆసక్తి చూపలేదు. కానీ సడన్గా ఒక చిన్న కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ప్రభుత్వం వేలం వేస్తున్న వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ని వేలంలో దక్కించుకుంది. ఆ కంపెనీ పేరు ఇన్ఫోటెల్. అయితే వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ని వేలంలో 2.5 కోట్లు పెట్టి ఇన్ఫోటెల్ కంపెనీ దక్కించుకుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ఫోటెల్ కంపెనీ యొక్క నెట్వర్క్ కేవలం 2.5 కోట్లు మాత్రమే. అదీ కాకుండా వేలంలో పాల్గొని బ్రాడ్బ్యాండ్ని దక్కించుకోవాలంటే 250 కోట్ల గ్యారంటీ కావాలి. కానీ చిన్న కంపెనీ అయ్యేసరికి ఎవరి గ్యారంటీ ఇస్తారో అని అనుకున్నారు. అయితే సడన్గా యాక్సిస్ బ్యాంక్ 250 కోట్ల బ్యాంకు గ్యారంటీని ఇన్ఫోటెల్కి ఇచ్చింది. 11 జూన్ 2011 రోజు ఇన్ఫోటెల్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ని గెలుచుకుంది. అదే రోజు సాయంత్రం ముఖేష్ అంబానీ కంపెనీ అయిన రిలయన్స్ కొనుగోలు చేసింది. 2 సంవత్సరాల తర్వాత రిలయన్స్ ఇన్ఫోటెల్ కంపెనీ యొక్క పేరుని రిలయన్స్ జియోగా మార్చింది. 2013లో టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా సడన్గా వైర్లెస్ బ్రాడ్బ్యాండ్కి వాయిస్ కాల్స్ కూడా చేసుకునేలా అనుమతి ఇచ్చింది. సడన్గా ఈ న్యూస్ విన్న ఎయిర్సెల్, వోడాఫోన్, ఎయిర్టెల్ షాక్కి గురయ్యాయి. ఎందుకంటే వేలం జరిగే సమయంలో వైర్లెస్ బ్రాడ్బ్యాండ్కి కేవలం ఇంటర్నెట్ తప్ప కాల్స్ ఉండవని ట్రాయ్ స్పష్టం చేసింది. కానీ సడన్గా రిలయన్స్ కంపెనీ ఇన్ఫోటెల్ని చేజిక్కించుకున్నాక బ్రాడ్బ్యాండ్తో పాటు వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు అని ట్రాయ్ పర్మిషన్ ఇచ్చింది. ఇంత జరిగినా కూడా ఎయిర్సెల్తో పాటు మిగతా కంపెనీలు ఏం చేయలేకపోయాయి. 2016 జనవరిలో ఎయిర్సెల్ 150 కోట్ల ప్రాఫిట్ని సంపాదించింది.
అయితే అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో జియో లాంచ్ అయింది. జియో రావడంతోనే ప్రైస్ వార్ని స్టార్ట్ చేసింది. కంప్లీట్ కాల్స్, ఇంటర్నెట్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. మిగతా కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసి కస్టమర్స్కి సర్వీస్ని అందించాయి. కానీ జియో రావడంతో కస్టమర్స్ అందరూ జియోకి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ చాలా విషయాలను వీడియోలో చెప్తూనే ఉన్నాను. కానీ మీరు నాకు ఒక ఫ్యాక్ట్ చెప్పండి. శ్రీలంకతో జరిగే T20 సిరీస్లో ఇండియా విన్ అవుతుందా? అయితే దీనికి ఆన్సర్ నాకు కాకుండా ప్రోబోలో చెప్పండి. ఎందుకంటే ప్రోబోలో ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వడం ద్వారా మీరు బిగ్ రివార్డ్స్ని విన్ అవ్వచ్చు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. మీరు రివార్డ్లను గెలుచుకోవచ్చు. ప్రోబో అనేది ఇండియాస్ ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్. దీనిలో మీరు ఎస్ ఆర్ నో అని సమాధానం ఇవ్వడం ద్వారా ప్రాఫిట్స్ని పొందవచ్చు. లాస్ట్లో జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ T20 మ్యాచ్లో దాచున్ షనక 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తాడా అనే క్వశ్చన్ వచ్చింది. నా ఒపీనియన్ ఎస్. ఎందుకంటే దాచున్ షనక మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి నేను ఎస్ అనే దానిపై మనీ ఇన్వెస్ట్ చేశాను అండ్ నా ఒపీనియన్ కరెక్ట్ అయ్యింది. సో నేను రియల్ క్యాష్ని గెలుచుకున్నాను. ఇది మాత్రమే కాదు, ప్రోబోలో క్రికెట్, క్రిప్టో, పాలిటిక్స్, న్యూస్ లాంటి మరెన్నో రకాలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఇండియా వర్సెస్ శ్రీలంక T20 సిరీస్ జరుగుతుంది కాబట్టి నేను క్రికెట్ కేటగిరీని ఎంచుకున్నాను. శ్రీలంకతో T20 సిరీస్ని ఇండియా గెలుస్తుందా? నా ఒపీనియన్ ఎస్. కాబట్టి నేను దానిపై మనీ ఇన్వెస్ట్ చేశాను. అలాగే నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి కింద ఇవ్వబడిన క్వాంటిటీ స్లైడర్ని పెంచడం ద్వారా నా ఇన్వెస్ట్మెంట్ని పెంచాను. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే నాకు నిజమైన క్యాష్ లభిస్తుంది. మనం గూగుల్ పే, పేటిఎం, యూపీఐ మరియు కార్డ్స్ ద్వారా ఈజీగా మనీని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు మ్యాచ్ టైంలో ఇన్స్టాంట్ మనీని ఎస్ ఆర్ నో అని ఆన్సర్ ఇవ్వడం ద్వారా పొందవచ్చు. ప్రోబోలో తమ ఒపీనియన్స్ని చెప్పడం ద్వారా 10 మిలియన్స్కి పైగా పీపుల్ ప్రాఫిట్స్ని పొందారు. సో డౌన్లోడ్ అండ్ ట్రై ప్రోబో. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని 25 రూపీస్ వరకు వెల్కమ్ బోనస్ని పొందండి. 2016 డిసెంబర్లో అంటే జియో లాంచ్ అయిన 2 ఏళ్లలోనే ఎయిర్సెల్కి 150 కోట్ల నష్టం వచ్చింది. మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి మిగతా టెలికాం కంపెనీలన్నీ ప్రైస్ తగ్గించడం ప్రారంభించాయి. ఎయిర్సెల్ కూడా తమ టారిఫ్ ప్లాన్ని దాదాపు సగం వరకు తగ్గించింది. దీనివల్ల ఎయిర్సెల్కి మంత్ బై మంత్ హెవీ లాసెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ లాస్లను చూసి ఎయిర్సెల్ పేరెంట్ కంపెనీ అయిన మ్యాక్స్ కూడా పెట్టుబడులు పెట్టడం తగ్గించింది. దీనివల్ల ఎయిర్సెల్ ఇంకా అప్పుల్లోకి కూరుకుపోయింది. దాదాపు 15,000 కోట్ల వరకు అప్పులు పెరిగాయి. అయితే జియో నుండి సర్వైవ్ అవ్వడానికి ఎయిర్సెల్ స్టెప్స్ తీసుకోవడం ప్రారంభించింది. రిలయన్స్ కమ్యూనికేషన్తో మెర్జ్ అవుదామని అనుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్ అనిల్ అంబానీ యొక్క కంపెనీ. ఎయిర్సెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రెండూ నష్టాల్లోనే ఉన్నాయి. ఒకవేళ ఇవి రెండు కనుక కలిసిపోతే ఈ రెండింటి యొక్క మార్కెట్ షేర్ 15% అవుతుంది. అప్పుడు ఇండియాలో 4th లార్జెస్ట్ టెలికాం కంపెనీగా ఎయిర్సెల్ మారుతుంది. దీనివల్ల కొన్ని రోజులు మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి ఎయిర్సెల్కి ఛాన్స్ దొరుకుతుంది. కానీ కొన్ని కాంట్రవర్సీస్, ఇంకొన్ని కారణాల వల్ల రిలయన్స్ కమ్యూనికేషన్ యొక్క మర్జర్ క్యాన్సిల్ అయ్యింది. ఎయిర్సెల్ తన అప్పులను తగ్గించుకోవడానికి హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి చాలా ఏరియాలలో తమ సర్వీసులను నిలిపివేసింది. అప్పులు ఎక్కువయ్యేసరికి ఎయిర్సెల్ యొక్క కాల్ కనెక్టివిటీ క్వాలిటీ కూడా చాలా తగ్గింది. ఎయిర్సెల్ వాడుతున్న వారు వేరే ఇతర నెట్వర్క్స్ కాల్ చేస్తున్నప్పుడు విపరీతంగా కాల్స్ డ్రాప్ అవ్వడం ప్రారంభమయ్యాయి. అవి కాకుండా ఇంటర్నెట్ ఇష్యూస్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఇలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం వల్ల చాలామంది కస్టమర్లందరూ జియోకి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అందువల్ల జియో యొక్క మార్కెట్ షేర్ చాలా బాగా పెరుగుతూ వెళ్ళింది. ఇలా జియో గ్రో అవ్వడం, ఎయిర్సెల్తో పాటు మిగతా కంపెనీలు కూడా దివాలా తీసే స్థితికి రావడంతో వాటి ముందు రెండే ఆప్షన్స్ కనిపించాయి. ఒకటి వేరే కంపెనీలతో మర్జ్ అవ్వడం, లేదా మార్కెట్ని వదిలేసి వెళ్ళిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెలి సర్వీసెస్ని ఎయిర్టెల్ అక్వైర్ చేసుకుంది. అలాగే టెలినార్ ఇండియాలో మంచి కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ, దీన్ని కూడా ఎయిర్టెల్ అక్వైర్ చేసుకుంది. కానీ ఎయిర్సెల్ వేటితోని మర్జ్ అవ్వలేదు. 2017కు వచ్చేసరికి ఎయిర్సెల్ యొక్క కస్టమర్ బేస్ 8.5 లక్షలకు పడిపోయింది. అదే సంవత్సరం ఎయిర్సెల్ దివాలా తీసినట్టు ప్రకటించింది. ఈ విధంగా జియో ఇచ్చిన ఎంట్రీతో ఎయిర్సెల్ దివాలా తీసింది. ఎయిర్సెల్ మాత్రమే కాకుండా మిగతా కంపెనీలు కూడా దారుణంగా పతనమయ్యాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. అదేంటంటే ఇదంతా రిలయన్స్ జియో చేసిన ఒక అతిపెద్ద మాస్టర్ ప్లాన్. మొదట రిలయన్స్ జియో ఒక డమ్మీ కంపెనీని ఏర్పరిచి దాని ద్వారా వేలంలో పాల్గొంది. డమ్మీ కంపెనీకి బదులు రిలయన్స్ జియో డైరెక్ట్గా ఎంటర్ అయితే మిగతా కంపెనీలు కూడా ఎంటర్ అవుతాయి. దీనివల్ల వేలం యొక్క ధర భారీగా పెరిగిపోతుంది.
సో వీటన్నిటికి చెక్ పెట్టడానికి ముఖేష్ అంబానీ వెనక్కి తగ్గి ఒక డమ్మీ కంపెనీని ముందుకు పంపించి స్పెక్ట్రమ్ కొనేలా చేసి స్పెక్ట్రమ్ గెలుచుకున్న సాయంత్రానికి ఆ కంపెనీని కొన్నాడు. అయితే ఇదొక బిజినెస్ స్ట్రాటజీ, కానీ దీనివల్ల చాలామందికి చాలా నష్టం కలిగింది. 6కు పైగా కంపెనీలు దివాలా తీశాయి. ఆ కంపెనీల యూజర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ కంపెనీలను నమ్ముకొని బిజినెస్ చేస్తున్న చాలామంది మిడిల్ క్లాస్ డిస్ట్రిబ్యూటర్లందరూ నష్టపోయారు. ఆ కంపెనీలలో పనిచేస్తున్న అందరి ఉద్యోగాలు పోయాయి. చాలామంది రోడ్డు మీద పడ్డారు. ప్రత్యక్షంగా నష్టపోయిన వారు కొందరైతే పరోక్షంగా కంపెనీలపై ఆధారపడ్డవారు కూడా నష్టపోయారు. అయితే ముఖేష్ అంబానీ, టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా చేసిన ఈ పని కరెక్టేనా? ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా కావాలని కుమ్మక్కై ఇలా చేశారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లలో చెప్పండి. అలాగే టాటా డొకోమో ఎలా దివాలా తీసింది, జియోని తట్టుకొని ఎయిర్టెల్ ఎలా నిలబడగలిగింది అని నేను సపరేట్ 2 వేరు వీడియోస్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అలాగే మీకు ఒపీనియన్స్ ఉంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడే రోబోను డౌన్లోడ్ చేసుకొని ప్రాఫిట్స్ని ఎర్న్ చేయండి. రోబో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని 25 రూపీస్ వెల్కమ్ బోనస్ని పొందండి.